సార్. ఓకేనమ్మా. ఇప్పుడు వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. ఓకేనండి. ధ్యాన మిత్రులందరికీ శుభోదయం. ముందుగా మనకి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మాతకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాసరావు. నేను గుంటూరు నల్లపాడులో ఉంటాను. నేను ఈ ధ్యానంలోకి 2021లో వచ్చాను. 5 ఇయర్స్ అయింది. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా రకాల అనుభవాలు, అంటే కళల రూపంలో ఇలా కాదు, రియల్‌గా జీవితంలో చాలా అనుభవాలు చూశాను. అంటే మా పిల్లలు, మిసెస్ లక్ ఏందంటే నేను ధ్యానంలోకి ఫస్ట్ వచ్చాను. తర్వాత మా మిసెస్, మా పిల్లలు, మా నాన్న, అమ్మ అందరూ ఈ ధ్యానంలోకి వచ్చారు. వాళ్ళు బాగా చేస్తున్నారు గూడా. దానివలన ఎన్నో అద్భుతాలు జరిగాయి. సింపుల్‌గా చెప్పాలంటే మా ఇద్దరు పిల్లలు యాక్చువల్‌గా జనరల్‌గా మన టీనేజ్‌లో పిల్లలు మన మాట వినరు తొందరగా. కానీ వాళ్ళు మన మాట విని ఆహ్, వాళ్ళు ఎంత బాగా ధ్యానులయ్యారు అంటే, వాడు యాక్చువల్‌గా మా పెద్ద బాబుకి కరోనా టైంలో కరోనా వచ్చింది. అయితే ఆ టైంలో ఆహ్, పోస్ట్ కరోనా ప్రాబ్లమ్స్ అంటారు గదా! పోస్ట్ కరోనా ప్రాబ్లమ్స్ అంటే వాడికి తల తిరగటం, కడుపులో నొప్పి రావటం, ఇలా చాలా ఫేస్ చేశాడు. చాలా ఫేస్ చేసి ఎంత ఇబ్బంది పడ్డాడు అంటే రోజు కాలేజ్‌కెళ్తాడు. అప్పుడు వాడు ఇంటర్మీడియేట్. రోజు కాలేజ్‌కెళ్తాడు. కరెక్ట్‌గా మధ్యాహ్నం 12 గంటలకల్లా అబ్బా! నాకు తలనొప్పి, నాకు కడుపులో నొప్పి అని చెప్పి వచ్చేవాడు. అలా వాడింక రోజు అదే పని. అయితే ఎప్పుడైతే మేము కరెక్ట్‌గా అదే టైంలో ధ్యానంలోకొచ్చామో, వాడికి కూడా అరే! ఈ ధ్యానం చెయ్యి అని చెప్పేసి రోజు వాడితో డైరెక్ట్‌గా కూర్చొని ధ్యానం చేపిస్తూ ఉండేవాడిని. అలా ఎప్పుడైతే చేశామో, అసలకి ఫస్ట్ ఎగ్జామ్ రాయటానికెళ్ళినప్పుడైతే వాడికి బండి కూడా నడపలేకపోతున్నాడు. ఏది ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఎగ్జామ్ రాయటానికి ఎళ్ళినప్పుడు బండి గూడా నడపలేకపోతున్నాడు. అలాంటిది అక్కడికెళ్ళిన తర్వాత మా మిసెస్ ఎగ్జామ్ సెంటర్‌కి తీసుకొనెళ్ళింది. తను తీసుకొనెళ్ళిన తర్వాత తను ఫోను చేసి ఇట్లా వీడు అసలకి బండి గూడా నడపలేకపోతున్నాడు. అంటే అంత వీక్‌గా ఉన్నాడు. అసలకి ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళి ఏం రాస్తాడు పరీక్ష అని, అంటే అంత డిసప్పాయింట్ అయిపోయింది. ఇంక తను ఏడ్చి చెప్పింది. అప్పుడు నేనన్నాను, "ఏం పర్వాలేదులే ఏముంది. ఇప్పుడు కాపోతే ఇంకో 6 మంత్స్ వేస్ట్ అవుద్దంతే. ఆ! ఏం కాదు. వాడు మళ్ళా బా చదువుతాడు." అది ఇది అని చెప్పేసి ఇంక మేము ధ్యానం కంటిన్యూ చేసాము. అయితే ఎంత బాగా అది సెట్ అయిందంటే, అలా అనుకున్న వాడికి 96% వచ్చింది ఇంటర్మీడియేట్‌లో. ఆ! ఆ తర్వాత వాడికి జేఈలో ర్యాంక్ వచ్చింది. ఆ! మంచి కాలేజీలో జాయిన్ అయ్యాడు. అట్లనే మా చిన్నోడు గూడా, వాడు గూడా ధ్యానం బాగా అలవాటైంది. వాడు గూడా ఇంటర్‌లో 96% వచ్చింది. ప్లస్ వాడు గూడా జేఈలో జాయిన్ అయ్యాడు. మంచి ర్యాంక్ వచ్చింది. సో, ఇట్లా ఏందంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేసి మన పిల్లల్ని గూడా ధ్యానంలో కూర్చోబెడతామో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకేం కావాలి మెయిను? ఆ! పిల్లలు చదవాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు, అంటే బాగా మంచి ర్యాంక్ మంచి కాలేజ్‌లో జాయిన్ అవ్వటం. అది ఒకటి జరిగిందనుకోండి, మనకి చాలా టెన్షన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు పిల్లలు సరిగ్గా చదవట్లేదనుకోండి, మనకెంత ఇబ్బందిగుంటుంది. సో, ఈ ధ్యానం వల్ల ఏందంటే, వాళ్ళకి మనం అరే! నువ్విది చదువుకో, నువ్విది చెయ్యి అని చెప్పే అవసరం లేదు. అవసరం లేకపోవటం వలన వాళ్ళలో ఆ! ఒక రకమైన జ్ఞానం, అంటే అంటే వాళ్ళకే ఈ ధ్యానంలో ఏందంటే, ఓకే. నేనిలా ఉండాలి, నేనిలా చదవాలి, ఇలా చేయాలి అని చెప్పేసి వాళ్ళే తెలుసుకుంటారు. దానికి తోడు వాళ్ళకి శక్తొస్తుంది. ఆ! ఈ శక్తి ఎంత శక్తంటే, ఇక వాళ్ళు ఏదైతే ఫోకస్ చేస్తారో అది వాళ్ళు సాధిచ్చేస్తారు. అలా నాకు ఆ ఇద్దరు పిల్లలు బాగా సెట్టయ్యారు. మళ్ళా పెద్దోడికి వాడికి ఫోర్త్ ఇయర్ అయిపోవచ్చింది. వాడికి జాబ్ గూడొచ్చింది. సో, ఆ ప్రాబ్లమ్ గూడా, అంటే సెకండ్ మనకి పేరెంట్స్‌కుంటుంది గదా! పిల్లలు ఫస్ట్ చదువుకోవటం, మంచి కాలేజ్ రావటం అనేది మనకు ఫస్ట్ గోల్. ఆ తర్వాత వాళ్ళు జాబ్ జాయిన్ అవ్వటం సెకండ్ గోల్. సో, ఒకడిది ఆల్రెడీ జాబొచ్చేసింది. రేపు 2 ఫిబ్రవరి వాడు జాయిన్ అవుతున్నాడు. సో, ఇట్లా ఏందంటే, మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, మనకి ఏదైతే, అంటే జనరల్‌గా మనకి తలనొప్పులు ఇవే గదా! పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు. లేదంటే వాళ్ళకి సరైన ఉద్యోగం రావట్లేదు. వాళ్ళు సరిగ్గా ఉండట్లేదు. ఇది మనకి మెయిన్ హర్డిలొస్తది. అంటే ఈ ఏజ్‌లో. సరే మనం ముసలోళ్ళం అయిన తర్వాత ఇప్పుడు వేరే విషయాలు. సో, ఇవేందంటే మనకి వాటి నుంచి అవి
క్లియర్ అవుతూ ఉంటాయి. మళ్ళా మన ఆరోగ్యము ఇదంతా అసలకి అంటే ఒక టాబ్లెట్ యేసుకునే పనుండదు. హ్మ్. ఇట్లా మా లైఫ్ అంతా చాలా ఈ ధ్యానం వల్ల చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ముఖ్యంగా మన టాపిక్ ఏందంటే శక్తి, ఎనర్జీ, నాలెడ్జ్, జ్ఞానము, అవేర్‌నెస్, ఎరుక. ఈ 3 గురించి టాపిక్. యాక్చువల్‌గా అందరికి జ్ఞానం అంటే తెలుసు గదా! హ్మ్. కొద్దిగా ఎవరన్నా చెప్పగలిగితే జస్ట్ మాట్లాడండమ్మా పర్వాలేదు. హ్మ్. ఇక్కడేందంటే నేనే కంటిన్యూయస్‌గా చెప్పుకుంటూ ఎళ్తే మీకు నిద్రొచ్చేస్తది. హ్మ్. అందుకనే మధ్యలో ఏందంటే కొద్దిగా 1-1 జస్ట్ 1, 2 మాటలు మరీ మొత్తం చెప్పాలని కాదు. ఎవరి అనుభవాలు ఆళ్ళయి. హ్మ్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా. మనకి ఈ పత్రిజీ ఈ మెడిటేషన్‌లో మనం అంటే మనకి మెయిన్ అలవాటయిందేందంటే, మనం ఇలా భయం లేకుండా చెప్పగలగటం. నేను ఫస్ట్‌లో ఏందంటే కొద్దిగా మాట్లాడితే భయమొచ్చేది, టెన్షనొచ్చేది. ఒళ్ళంతా అంటే దడొస్తది గదా! అదొచ్చేది. అయితే పత్రిజీ ఈ మెడిటేషన్‌లో మాస్టర్ గారు ఆయన ఈ వీడియోస్ అవన్నీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఆయన మాస్టర్ ఇదే అంటారు. "నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు. బి తెలిస్తే బి చెప్పు. అంతే. నువ్వు అయ్యో! నాకు జడ్ రావట్లేదు, నాకు అవి రావట్లేదు, ఇవి రావట్లేదు అని నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నీకు తెలిసింది మనస్ఫూర్తిగా నువ్వు చెప్పు." ఎప్పుడైతే మనకి తెలిసింది చెప్తామో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఈ జ్ఞానం అనేది ఎట్లాంటిదంటే ఆకాశం లాంటిది. ఆకాశానికి ఎండ్ మనం చూడగలమా? చూడలేము. అట్లనే ఈ జ్ఞానంలో గూడా మనం అసలకి చూడలేము ఆ ఎండ్. కాకపోతే రోజుకొక కొత్తది నేర్చుకుంటూ ఉండాలి. అలా నేర్చుకుంటుంటే ఆటోమేటిక్‌గా మనకి అంటే ఆ జ్ఞాన ప్రయాణం అనేది సాగుతూ ఉంటుంది. ఒకసారి ఎవరైనా చెప్పగలరా? అసలు జ్ఞానం అంటే ఏంటి? హ్మ్. మన చెప్పండి. యొక్క నిజ తత్వాన్ని తెలుసుకోవడం సార్. నిజతత్వాన్ని. ఆ! వెరీ గుడ్ అమ్మా. మన యాక్చువల్‌గా నిజ అదే స్వరూపం. జ్ఞానం ఆ! అవును. జ్ఞానం అంటే ఏంటంటే తెలుసుకోవటం ఫస్టే. సరే దాన్ని ఆచరించావా లేదా అనేది తర్వాత సంగతి. ముందేందంటే మనము ఇక్కడ చాలా విషయాలు మనం ఎలా తెలుసుకుంటాము? ఎవరన్నా చెప్పగలరా? మనము జ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటాము? అంటే సరే విషయాలు ఇది మంచిది, ఇది చెడ్డది అని చిన్నప్పటి నుంచి మనకెవరు నేర్పుతున్నారు? పెద్దోళ్ళు. ఆ! పెద్దోళ్ళు నేర్పిస్తారు. ఆ! పెద్దోళ్ళు. ఇంకా బుక్స్ చదివి బుక్స్ చదువుతాం. ఇంకా ఫస్ట్ ఆ! అందరి మాటలు సమాజం నుంచి కొంచెం నేర్చుకుంటాం సార్. ఆ! చాలా నేర్చుకుంటాము. యాక్చువల్‌గా మనము పుట్టిన దగ్గర నుంచి యాక్చువల్‌గా మనం కాదు. మనకి యాక్చువల్‌గా ఏందంటే, మనం పుట్టిన దగ్గర నుంచి మన అమ్మానాన్నలు ఏం చెప్తారు? ఇది మంచిది. ఇట్లా చేయాలి, అట్లా చేయాలి. మళ్ళా మన ఇంటి పక్కనోళ్ళు ఆ! ఆ! మన స్కూల్‌లో టీచర్స్, మన ఫ్రెండ్స్ వీళ్ళంతా ఏదైతే ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది మంచిది, అది మంచిది, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇవి రకరకాలుగా వాళ్ళందరూ రకరకాల ఇన్ఫర్మేషన్ మనకిచ్చారు. అవునా కాదా? అయితే అవును. అవును. వీటన్నిటిలో హ్మ్. కొన్ని మంచియి ఉంటాయి. కొన్ని చెడుయి ఉంటాయి. అంతే గదా! ఇప్పుడు అంతే. చిన్నప్పుడు మగ పిల్లలైతే ఏముంది? "అరే! సినిమాలకు పోదాం పదా! ఆ! సిగరెట్లు తాగుదాం పదా! ఆ! కొంతమంది మందు తాగుదాం పదా!" ఇలా జనరల్‌గా కొంతమందికేందంటే అది కరెక్టే వాళ్ళ దృష్టిలో. ఆ! ఇప్పుడు లేడీస్‌కుందనుకోండి ఓకే. అంటే కొనుక్కోవడానికెళ్దాము. ఆ చీరలు ఇవి, ఇవి రకరకాలయి ఉంటాయి. సో, ఇదంతా ఇది గూడా జ్ఞానమే. కానీ కరెక్ట్ జ్ఞానమా? అనేది మనం తెలుసుకోవాలి. మళ్ళా మనకేందంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎవరి ఇల్లన్నా కానియండి, అది అంబానీ ఇల్లు అవ్వనియండి, ఒక రిక్షావాడి ఇల్లు అవ్వనియండి, మనకేం నేర్పుతారు? ఎవరిల్లైనా నేర్పేదొకటే. ఒరేయ్! బాగా చదువుకో, ఆ! మంచి ఉద్యోగం చెయ్యి, సంపాదించు, పెళ్లి చేసుకో, ఇల్లు కట్టు, పిల్లల్ని కను. ఇదే కదా! అది ఎవరి ఇల్లైనా అవ్వనియండి. అంటే ఏంటి? మనము ఒకటి ఫిక్స్ అయిపోయాం. ఆ! అది రిక్షావాడు అవ్వనియండి, ఒక మధ్య తరగతి అవ్వనియండి, ఒక అంబానీ అవ్వనియండి. ఆ! ఈ ఏదైతే ఇదుందే అంటే మనం బాగా చదవాలి. మంచి ఉద్యోగం రావాలి. పెళ్లి జేసుకోవాలి, ఇల్లు కట్టాలి, పిల్లల్ని గనాలి. మళ్ళా ఇంక ఎంతసేపటికి మన దృష్టంతా ఈ సంపద చుట్టూ ఎక్కువ తిరిగిద్ది.
ఆ! మొన్న నేను యాక్చువల్లీ బ్యాంక్‌లో పనిచేస్తానమ్మా. మొన్న మా బ్యాంక్‌కి ఒక ఆయనొచ్చాడు. ఆ! ఆయన 70 ఇయర్స్. హ్మ్. 70 ఇయర్స్ వచ్చేసి, "అబ్బా! లైఫ్ అంతా బోర్ కొడుతుందయ్యా" అన్నాడు. "ఏమైంది సార్" అంటే, "సంపాదించట్లేదు." ఆయనకి యాక్చువల్‌గా పెన్షనొస్తుంది. హ్మ్. ఆయనిప్పుడు సంపాదించట్లేదని 70 ఏళ్లలో బాధపడుతున్నాడు. అంటే ఏంటి? మనకి ఇప్పుడు దాకా చెప్పింది మనము మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే సంపాదిస్తూ ఉండాలంతే. ఇంక ఈ సంపాదిస్తూ ఉండాలి అనేది నిజమైన జ్ఞానమా? కాదు గదా! అంటే మనం ఏందంటే ఆ సరికాని జ్ఞానాన్ని మనం పట్టుకొని కూర్చొని వాటి గురించి మనము సాధించాలని చెప్పేసి మనల్ని మనం బాధ పెట్టుకుంటున్నాం. ఎందుకంటే సంపాదించాలి అనేది అది ఎప్పటికన్నా ఎండ్ అవుద్దా? అవునండి. ఎప్పటికి ఎండ్ కాదు. అది నువ్వు దాన్నేమంటారు చివరి కాటుకెళ్ళి ఆహ్, కర్రల మీద కూర్చున్నప్పుడు గూడా సంపాదించాలనే ఉంటది వాడికి. ఆ! అంటే హ్మ్. ఇక్కడ మనకేందంటే, మనం చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంది, మన తల్లిదండ్రులు నేర్చుకుంది అంటే వాళ్ళ తప్పేం కాదు. వాళ్ళ తల్లిదండ్రులు అయ్యే నేర్పారు. ఈ సంఘం అదే నేర్పింది. ఏది నీ దగ్గర డబ్బు, ఇల్లు ఉంటేనే నువ్వు గొప్ప అనేసి వీళ్ళకేందంటే డబ్బుంటేనే ఎవరైనా దగ్గరకొస్తారు. ఆ! డబ్బుంటేనే ఏదైనా చెయ్యగలం. డబ్బుంటేనే ఈ సొసైటీ మనల్ని గుర్తిస్తది. ఇలా మనకేందంటే రకరకాలు ఇక్కడ ఆరోగ్యము అంటే ఈ సరికాని ఆలోచనలు మనకి చాలా యేసున్నారు. ఆ! ఇప్పుడు ఎవరన్నా సరే మన పేరెంట్స్ మీకెవరన్నా చెప్పారమ్మా? జీవితం దేనికి అని చెప్పేసి? ఆ! లేదండి. అందరూ డబ్బు సంపాదించడం, ఇల్లు కట్టడం ఇవే చెప్తారు. ఇదే చెప్పారు తప్ప, అసలకి జీవితం ఇప్పుడు మన తల్లిదండ్రులైనా సరే మనకేమైనా చెప్పారా? అరేయ్! జీవితం అంటే ఆనందం కోసం అనేసి ఏ తల్లిదండ్రులైనా మనకు చెప్తారా? ఆ! ఎవరు చెప్పలేరు. ఈ ఆనందం ఉండటానికి నేనేం చేయాలి అని చెప్పి ఎవరు అంటే నాకు చెప్పలేదు. నేనేదో ఈ మధ్య చెప్తున్నాను మన ధ్యానంలోకొచ్చిన తర్వాత. అంతవరకేందంటే బాగుండి హ్యాపీగా ఉండు. అంటే ఓకే. అది మనం ఏందంటే కొద్దిగా ఇదుంది. కాపోతే అసలకి బయట ఆనందం అనే మాట లేదు. ఇప్పుడు మీ పిల్లలతో ఎప్పుడైనా మీరు మాట్లాడారా? అరే! ఆనందంగా ఉండురా మెయిన్ అనేసి. ఎంతసేపటికి స్కూలు నుంచొచ్చావా? బాగా చదివావా? హోంవర్క్ చేసావా? లేదంటే దీంట్లో మార్కులు తక్కువెందుకొచ్చినాయి? దాంట్లో మార్కులు తక్కువెందుకొచ్చినాయి? నిన్న స్కూలుకెందుకెళ్ళలేదు? ఇదే గొడవ తప్ప, ఒరేయ్! కూర్చోబెట్టి అరే! ఆనందంగా ఉండాలమ్మా. సరే ఎట్లా ఉన్నా సరే అనేసి మనం వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పాలి. కానీ మనం నేర్పట్లేదు. అంటే ఏంటి? సరైన జ్ఞానం అనేది మన దగ్గర లేదు ఫస్ట్. ఎందుకంటే మనమే తెలుసుకోలేదు జ్ఞానం అంటే ఏంటో. ఇంక వాళ్ళకేం నేర్పుతాము? అయితే ఈ మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత ఫస్ట్‌గా మనం తెలుసుకోవాల్సిందేందంటే, సరైన జ్ఞానం ఏంటి? సరికాని జ్ఞానం ఏంటి? ఇక్కడ అంతా జ్ఞానమే. మంచి జ్ఞానమే, చెడు జ్ఞానమే. కానీ ఏది మనకి ఉపయోగపడిద్ది? ఏది జీవితాంతం మనకుంటుంది? ఇక్కడ అందుకనే మీరెప్పుడైనా భగవద్గీతలో చివరిలో ఒక శ్లోకం ఉంటుందమ్మా. ఆ! అది నేను మీకు జస్ట్ ఒక 2 నిమిషాలు చెప్తాను. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అంటే మనకేంటి ఈ అఖండ మండలాలు మొత్తం తన ఆకారం చేసుకొనుండి వ్యాప్తం యేన చరాచరం అంటే మొత్తంలో చర, అచరం అంటే ఏంటి? జీవం ఉన్న వాటిల్లో, జీవం లేని వాటిల్లో కూడా వ్యాప్తం చెంది ఎవరైతే ఉన్నారో అలాంటి మనిషిని ఎవరైతే నాకు చూపిస్తారో అలాంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను. అంటే యాక్చువల్‌గా మనకేంటి? మనకి దీంట్లో సత్యం తెలీదు. మనం సత్యం తెలుసుకోకుండా ప్రతి ఒక్కళ్ళని ఏంటి మనకేం నేర్పారు? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ మీరెవరన్నా కొద్దిగా చెప్తారమ్మా? అంటే దీని అర్థం? హ్మ్. మనకేం చెప్పారు? లేదండి. మనకేం చెప్పారు? గురువనేవాడు వాడే బ్రహ్మ, వాడే విష్ణు, వాడే మహేశ్వరుడు. సాక్షాత్ పరబ్రహ్మ ఆయనే అని చెప్పేసి చెప్పారు. అవునా కాదా? అలా గురువుకి నమస్కరించండి. కానీ యాక్చువల్లీ ఇక్కడ కరెక్ట్ అర్థం అది కాదు. మరి గురు బ్రహ్మ, గురుర్ విష్ణు అన్నప్పుడు మరి చివరిలో తస్మై శ్రీ గురవే నమః అని ఎందుకన్నారు? అక్కడ చూడండి. మనము ఆ అర్థాన్ని కరెక్ట్‌గా మనం చదవట్లేదు. నిజమైన అర్థం ఏందంటే, ఏ గురువైతే
నాకు బ్రహ్మతత్వం గురించి చెప్తాడో, ఏ గురువైతే నాకు విష్ణు తత్వం గురించి అర్థమయ్యేటట్టు చెప్తాడో, ఏ గురువైతే నాకు బ్రహ్మ గురించి చెప్తాడో, శివుడి గురించి చెప్తాడో, అలాంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను. ఏ గురువైతే నాకు బ్రహ్మతత్వం గురించి చెప్తాడో అలాంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను. కానీ మనమేంటి, వాడు స్కూల్లో చెప్తే చాలా ఆడు గురువు, ఇంక నాకు గురువే, ఇంక వాడు ఏది చెప్తే అది, వాడు ఏ చెడ్డ చెప్తే అది. అంతే కదా, మనకేందంటే దాని మీనింగే మార్చేశారు. మళ్ళా అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ భూప్రపంచం మొత్తం తన ఆకారం చేసుకోనుండి ఈ చర అచరాల్లో వ్యాపించి ఉండాలి. అంటే ఈ జీవం ఉన్న వాటిల్లోనూ ఉన్నాడు, జీవం లేని వాటిల్లోనూ ఉన్నాడు. ఎవరైతే అలా ఉన్నారో అలాంటి ఆ బ్రహ్మతత్వాన్ని నాకు ఎవరైతే అంటే ఆ దారిని చూపిస్తారో అలాంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను. దాని అర్థం అది. మళ్ళా ఇంకొకటి ఉంటుంది, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమశ్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అని ఇచ్చారు. అంటే అసలుకి ఈ ఒక్క పద్యంలోనే మొత్తం సృష్టి వచ్చేస్తుంది. ఏంది అంటే బ్రహ్మానందం పరమసుఖదం అంటే అన్ని ఆనందాల్లో కల్లా బ్రహ్మానందమే హైయెస్ట్. కేవలం జ్ఞానమూర్తి అంటే అది జ్ఞానం వల్ల మాత్రమే వస్తుంది. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమశ్యాది లక్ష్యం. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఈ ద్వంద్వాల నుంచి, ద్వంద్వం అంటే తెలుసు కదా, ద్వైతం అంటే మంచిది చెడుది ఇవన్నీ కాకుండా కేవలం అద్వైతం అంటే అంత ఒకటే. ఓన్లీ మన భావాలతోనే, అంటే త్రిగుణ రహితం. మనం చేసే ఆలోచనలు త్రిగుణాలంటే తెలుసు కదా, సాత్వికం తామసం ఇవి. ఏదైతే వీటికి రహితంగా ఉండి ఏదైతే బ్రహ్మతత్వాన్ని నాకు నేర్పుతారో అలాంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పటం. అంటే ఇక్కడ ఏంటంటే బ్రహ్మానందం అనేది అన్నిటికంటే సుఖం అని చెప్పేసి మనకి ఎవరు ఏ గురువు చెప్పలేదు. దీనికి పైన హెడ్డింగ్ ఏమి ఇచ్చారో తెలుసా, ఇలాంటి గురువు ఎవరవుతారు, ఎవరికి ఆ టైటిల్ ఇద్దాం చెప్పండి, మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఇప్పుడు ఇలా మనకు అన్ని చెప్పాడు, అయితే ఈ గురువు ఎవరై ఉండొచ్చు? మ్యూట్ ఆన్ చేయండి అమ్మా, మీకు మ్యూట్ లో ఉంది. పత్రి సారే ఉన్నారండి. పత్రి సార్ అంటే ఈ రోజు నిన్న వచ్చాడు, ఈ రోజు నిన్న మనం విన్నాము. అంతకు ముందు లేదా? అంతకు ముందు సార్ గుడికి వెళ్ళే వాళ్ళం, దండం పెట్టుకున్నాం, అదే పుణ్యం అదే ఆనందం, అంతవరకే తెలుసు. యాక్చువల్లీ ఇదేంటంటే చెప్పండి. ఇది భగవద్గీతలో మనకి పుస్తకంలో లాస్ట్ లో ఉంటుందమ్మా. పైన ఒక హెడ్డింగ్ ఇస్తాడు, కింద ఇవన్నీ రాస్తారు. అదేంటంటే ధ్యానము అనేసి ఉంటుంది. అంటే మనకి ఈ అన్ని చెప్పిన అసలైన గురువు ఎవరంటే ధ్యానం. ఈ ధ్యానం వల్ల మాత్రమే మనకి సరైన జ్ఞానం వస్తుంది. ఇది ఈ ఆనాపానసతి అనేది ఇది ఒక మార్గం. యాక్చువల్లీ మిమ్మల్ని అందరినీ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ధ్యానం అంటే ఏంటి? అందరు చేస్తున్నాం కదా, ధ్యానం అంటే ఏంటి? మనకు చెప్పిన శ్వాస మీద ధ్యాస సార్. శ్వాస మీద ధ్యాస. ఇంకా చెప్పండి, ధ్యానం అంటే ఏంటి? మనం ఇక్కడ చూడండి, రేపు మన పిల్లలు ధ్యానం అంటే ఏందని అడిగి మనం చెప్పలేకపోతే అది మరి దరిద్రంగా ఉంటుంది. నువ్వేంది ఎప్పటి నుంచో ధ్యానం 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 అంటున్నావు, ధ్యానం గురించి చెప్పవేంది, సరిగ్గా చెప్పట్లేదు అన్నారు అనుకోండి. అందుకనే మనం ఒక మెడిటేటర్ గా ఫస్ట్ అసలు ఎవరన్నా అడిగితే ధ్యానం అంటే ఏంటి అన్నారు అనుకోండి, ఏం చెప్తారు చెప్పండి? మనలోకి మనం వెళ్ళడం సార్. మనలోకి మనం వెళ్ళటం. ఇంకా సార్ మనసులో ఎటువంటి ఆలోచన లేని స్థితిని శూన్య స్థితిని ధ్యానం అంటారు. వెరీ గుడ్, శూన్య స్థితిని ధ్యానం అంటారు. ఇంకా చెప్పండి. ఇప్పుడు ఆమె చెప్పారు శూన్య స్థితిని ధ్యానం అంటారని, మీరు దాన్ని
ఆ, ఓకే అంటున్నారా లేకపోతే మీరు ఇంకోటి చెప్తారా? ఓకే. ధ్యానం ఉమ్? నిర్విషయం మనహ మనకి చెప్పింది అదే కదా సార్. నిర్విషయం మనహ అంటే ఆలోచన ఏమన్నా రహిత నాకు కొద్దిగా పాండిత్యం తక్కువ, కొద్దిగా చెప్పండి. మన మనసులో ఉన్న ఆలోచనలన్నిటినీ తొలగించేసేసి శూన్యం చేసుకోవటం. అదే పాపం ఇప్పుడు ఆమె చెప్పింది అదే. అదే ధ్యానం నిర్విషయం మనహ, అదొక్కటే మాకు తెలుసు సార్. యాక్చువల్గా నిజంగా అదేనమ్మా. మనం మనం ఏంటంటే ధ్యానంలో ఓన్లీ ఏదో వస్తున్నాం, చూస్తున్నాము, కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాము, ఆ వీడియో అయిపోయింది వెళ్ళిపోతున్నాము, అలా కాదు. మనం కొద్దిగా ఇంట్రెస్ట్ తో మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అదే చెప్తున్నా, మనం ధ్యానం చేస్తున్నాం. చాలా మంది ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అడిగి ధ్యానం అనగానే ఆలోచిస్తున్నారు. ఇది అది అది ఇది అని 4 రకాలు చెప్తున్నారే తప్ప ఒక రకం ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే మనం సరైన జ్ఞానం తెలుసుకోవట్లా ఫస్ట్. అది ధ్యానం అంటే ఒకటే గుర్తుంచుకోండి, ఆలోచన లేని స్థితి. సరేనా? సేమ్ ఇది నిర్వచనమైన దానికి ఇంకా ఎన్ని అర్థాలైనా చెప్పనియండి. శూన్య స్థితి, మన మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండేది, దాన్ని మనం ధ్యానము అంటాము. ఈ ధ్యాన మార్గం అంటే ఈ ఆలోచన రహిత స్థితికి రావటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మొత్తం ఒక 160 170 మార్గాలు ఉన్నాయి తెలుసా? అయితే ఇందులో మనం ఇప్పుడు చేసే మార్గం ఏంటి? ఆనాపానసతి. ఆనాపానసతి. ఉమ్, ఆనాపానసతి అదా, శ్వాస మీద ధ్యాస. చాలా ఈజియెస్ట్. అయితే ఫస్ట్ మనం ఈ సరైన జ్ఞానంలోకి మనం రావాలి. ఎందుకంటే అంతకు ముందు మనం చాలా చెత్తేసుకొని కూర్చున్నాం. మన పక్కింటోడు దొంగతనం చేస్తే అబ్బా తొందరగా వచ్చేస్తుందిరా, మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి అంటే ఓకే అని చెప్పేసి దొంగతనం చేసేవాళ్ళు. లేదా అరే వాడిని తిట్టడం కూడా కరెక్టేరా, వాడు తప్పు చేశాడు అంటే నిజంగా తిడుతూ ఉండేవాళ్ళం. లేదంటే ఆమె అట్లరా ఈమె ఇట్లరా అంటే మనం అలానే ఊహించుకుంటాం. అంతే కదా? అంటే మనం ఏందంటే మన చుట్టుపక్కల మన తల్లిదండ్రులు మన ఇదంతా వీళ్ళు ఏమి నేర్పారో ఇవే నేర్పారు. అవి నేర్పే కల్లా చాలా సరికాని ఆలోచనల్ని మనం ఇదే సరి అని చెప్పేసి మనం ఉంటున్నాం. ఇప్పుడు చూడండి, మనకి ఏదన్నా రోగం వచ్చిందంటే మనం ఎక్కడికి వెళ్తాము? డాక్టర్ దగ్గరికి వెళ్తాము, హాస్పిటల్కి వెళ్తాం కదా. సింపుల్ గా అంటే జనరల్ గా చెప్పండి అమ్మా, హాస్పిటల్కి వెళ్తాం కదా. హాస్పిటల్కి వెళ్తే రోగం తగ్గిద్దా? నొప్పి తగ్గిద్ది, రోగం తగ్గిద్ది. నొప్పి తగ్గిద్ది. ఈ నొప్పి అనేది తగ్గుతూ రోగం తగ్గుతుంటే హాస్పిటల్స్ తగ్గాలా పెరగాల? పెరుగుతున్నాయి ఇంకా. అదే ఎందుకు పెరుగుతున్నాయి మీరు చెప్పినట్టు అంటే నొప్పి తగ్గాలి, రోగం తగ్గాలి. తగ్గితే ఇంకా నువ్వు అక్కడికి వెళ్ళవు కదా, మరి హాస్పిటల్స్ తగ్గిపోవాలి కదా, మరి ఎందుకు పెరుగుతున్నాయి? పెరుగుతున్నాయి అంటే సార్ శరీరానికి ఇస్తుంది కానీ మన ఆత్మలో ఉన్న బాధను పోవట్లేదు, అది అలాగే ఉంటుంది. అదే మరి ఇప్పుడు అది నువ్వు తగ్గాలంటే మరి అట్లాంటప్పుడు హాస్పిటల్కి వెళ్ళటం కరెక్టా కాదా? కాదు సార్, ఇప్పుడు ఈ మార్గంకి వచ్చాక అంతవరకు అవసరం లేదు సార్. మనం ధ్యానం చేస్తే ప్రశాంత స్థితికి వస్తే అన్ని సాల్వ్ అవుతాయని నమ్ముతున్నాం సార్, ఇక్కడే బాగుంటుంది. ఓకే, వెరీ గుడ్ అమ్మా. అంటే కాకపోతే ఇప్పుడు దాకా మనకేంటంటే హాస్పిటల్కి వెళ్ళాలి, చూపించుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళా అక్కడేమన్నా మనకి సరవుతుందా? సరవట్లేదు. మళ్ళా మనం అక్కడ డాక్టర్ని మారుస్తున్నామే తప్ప మనము అరే అది కరెక్ట్ మార్గమా కాదా, ఇంకొకటి ఉందా, మనము బ్లైండ్ గా ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన కొన్ని మందులు కొన్ని టెస్టులు చేస్తాడు. అసలు మనం ఏం ఆలోచించము, ఆ టెస్టులు చేయించుకుంటాము, ఆ మందులు తీసుకుంటాము, వస్తాము, ఒక వారం 10 రోజులు వాడతాము, మళ్ళా మనకి సరి అంటే తగ్గదు. డాక్టర్ని మార్చేస్తాం, మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అక్కడ మళ్ళా సేమ్ ఇదే తంతు, టెస్ట్లు, మళ్ళా మెడిసిన్ రాస్తాడు, మళ్ళా వస్తాము, మళ్ళా కొన్ని రోజులు వాడతాము, మనకి ఇసుగు పుట్టిద్ది, ఎందుకు వీళ్ళు సరిలేదు, మళ్ళా కొన్ని రోజులు మందులు ఆపేస్తాము, మళ్ళా తర్వాత మళ్ళా ఒక రోజు గుర్తు వస్తుంది, ఇంకొక ఆమంటే అబ్బా ఈ డాక్టర్ చాలా మంచోడు, అక్కడికి వెళ్తే బాగా నయమవుద్ది, సరే అనేసి మళ్ళా అక్కడికి వెళ్తాం, మళ్ళా సేమ్ అదే తంతు, అదే టెస్ట్లు, మళ్ళా అదే మెడిసిన్, మళ్ళా వస్తాం, మళ్ళా వాడతాం, మళ్ళా తగ్గం, మళ్ళా ఇసుకు పుట్టిద్ది, మళ్ళా కొన్ని రోజులు ఆపుతాము. అట్లా మనము సరికాని ఆలోచన అంటే అక్కడికి వెళ్తే తగ్గట్లా కానీ వెళ్తూనే ఉంటాము. అంటే ఇక్కడ ఏంటంటే సరికాని జ్ఞానాన్ని మనకి నరనరాల్లో దించేశారు లోపల. ఇక్కడ ఏమవుతుందంటే ఈ సరికాని జ్ఞానాన్ని ఫస్ట్ మనం తీసేయాలి.
ఇది ఫస్ట్ సరికాంది తీసేయాలంటే పోద్దా? పోదు. దాని ప్లేస్‌లో సరైన జ్ఞానాన్ని మనం పెట్టాలి. అంటే మనకి ఈ రోగాలు అసలుకి ఎక్కడి నుంచి వస్తాయి అనే జ్ఞానం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోగాలు కేవలం మన ఆలోచనల వల్లే వస్తాయి అని చెప్పేసి ఎవరికన్నా తెలుసా? ఆ? ఇంతకు ముందు తెలుస్తారు, ఇప్పుడు మాత్రం మన ఆలోచనలే మన రోగాలని తెలుస్తారు. ఆ, ఇప్పుడు తెలుసుకున్నారు కదా, మన ఆలోచనలే మన రోగాలు. ఎందుకంటే దీంట్లో చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవరన్నా కష్టానికి దుఃఖానికి తేడా తెలుసా? కష్టం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి? చెప్పండి అమ్మా, తెలిసింది చెప్పండి. మన చాలా కొటేషన్స్ కూడా ఉంటుంటాయి. కష్టము అంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. కొంతమందికి డబ్బులు లేకపోవటము, కొంతమందికి ఏదన్నా రోగం రావటము, లేదా ఎవరన్నా మన బాగా మనకు దగ్గర వాళ్ళు చనిపోవటము, ఇంకోటి ఆర్థిక ఇబ్బందులు, రకరకాల కష్టాలు వస్తాయి. అయితే ఇది కష్టంగానే ఉంటుంది. ఈ కష్టం లేని వాళ్ళంటూ ఈ భూమి మీద ఎవ్వరు ఉండరు. ఒక జీవికి కష్టం ఉంటుంది, మనిషికి కష్టం ఉంటుంది, ఆ రిక్షా తొక్కేవాడికి ఉంటుంది, అంబానీకి ఉంటుంది, అందరికీ ఉంటుంది కష్టాలు. కానీ ఈ కష్టాన్ని మనం దుఃఖంగా మారుస్తున్నాం. ఎలా దుఃఖంగా మారుస్తున్నాము అంటే, కష్టమైతే వచ్చింది. అయితే ఈ దుఃఖంగా ఎప్పుడు మారిద్దంటే, మనం ప్రతిక్షణం అదే ఆలోచిస్తాం. ఎలా అంటే, అబ్బా నాకే వచ్చింది, నాకే ఈ రోగం వచ్చింది, నాకే ఈ షుగర్ వచ్చింది, అందరు బాగానే ఉన్నారు, నాకే బాగలేదు, నేను ఇట్లా కర్మేసుకొని వచ్చాను, నేను పనికిమాలినవాడిని అని చెప్పి ఇలా పదే 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 పదే. ఒకవేళ ఎవరన్నా మా సొంతోళ్ళు చనిపోయారనుకో, అబ్బా ఆయన వదిలిపెట్టిపోయారు, ఇంక నేను ఎట్లా బతకాలి, లేదంటే వాడు ఉండేవాడు, అంటే పిల్లలు చనిపోతే వాడు చాలా, అంటే ఇంక ప్రతి క్షణం, అంటే అక్కడ కష్టం వచ్చింది అంటే వాళ్ళు లేరు అనేది ఒక కష్టం. కానీ మనం పదే 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 అయ్యో వాళ్ళు లేరు, వాళ్ళు చనిపోయారు, నన్ను వదిలేసి వెళ్ళారు, లేదంటే నా నుంచి దూరం అయ్యారు, ఇలా రకరకాల, లేదంటే ఆర్థిక ఇబ్బందుల్లో వాడు నాకు అట్లా చేశాడు, వాడి వల్ల నేను ఇట్లయ్యాను అని చెప్పి పదే పదే ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే అది మనకి దుఃఖంగా మారింది. గుర్తుపెట్టుకోండి, కష్టాన్ని నువ్వు ఆపలేవు. ప్రతి ఒక్కరికి కష్టం వస్తుంది. అయితే దాన్ని దుఃఖంగా మార్చాలా లేదా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. మనము దాన్ని పదే 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 ఆలోచిస్తే అది దుఃఖంగా మారిద్ది. ఎప్పుడైతే దుఃఖంగా మారిద్దో అప్పుడు మనకి రోగాలు వస్తాయి. కష్టాలు వస్తే ఏ రోగాలు రావమ్మా. ఓన్లీ ఆ కష్టాల్ని మనం దుఃఖంగా మార్చుకుంటే అది రోగం వస్తుంది. అందుకని ఏంటంటే మనము ఈ సరికాని జ్ఞానాన్ని, ఈ సరైన జ్ఞానాన్ని మనం ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ఇప్పుడు సరే, మనం సరైన జ్ఞానం తెలుసుకున్నాము. ఏం తెలుసుకున్నాము? ఇప్పుడు సరైన జ్ఞానం తెలుసుకున్నాం కదా. ఏంటి? ఇది మంచిది, ఓకే, కష్టాలు అందరికి వస్తాయి, దాన్ని దుఃఖంగా మార్చుకోకూడదు. ఓకే, ఆలోచనలే మనకి రోగాలు వస్తాయి, సో మన ఆలోచనల్ని మార్చుకోవాలి. కోపము, ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారు, పగ, పౌరుషం, కోపము, దుఃఖము, ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ కాదు అని తెలుసుకున్నాము. అయితే మీరు ఇప్పుడు ఇదంతా నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ వచ్చేసింది మన దగ్గరికి. అయితే నిజమైన జీవితంలో మనం దాన్ని అప్లై చేస్తున్నామా లేదా? అప్లై చేయగలుగుతామా? ఇప్పుడు సపోజ్ మనము పిల్లాడు ఏదో వచ్చేసి ఏదో పాడు చేశాడు, వెంటనే మనం ఏం చేస్తాం? లాగిచ్చాడు కొట్టేస్తాం, అవునా కాదా? అరవటమో కొట్టడమో ఏదో ఒకటి చేస్తామా లేదా? అక్కడ మనకి ఏమవుతుంది? మనం ఏం తెలుసుకున్నాం? శాంతంగా ఉండాలి, వాళ్ళని ప్రేమతో చెప్పాలి. కానీ అక్కడికి వచ్చే కల్లా మనం ఏం చేసాము? కొట్టామా? అరిచామా? మరి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు మనము ఎందుకు మనం నేర్చుకున్న జ్ఞానాన్ని అక్కడ అప్లై చేయలేకపోతున్నాము? ఎవరైనా చెప్పగలరా? మనము నేర్చుకున్న జ్ఞానాన్ని అక్కడ అప్లై చేయలేకపోతున్నాం. ఎందుకు? ఎందుకు అంటే ఎరుక ఉంది. ఎరుక ఏంటంటే ఇదిగో వచ్చేసింది ఎరుక. ఇప్పుడు అదే మన జ్ఞానం వచ్చేసింది కదా, ఎరుక వచ్చింది.
కానీ మనం చేయలేకపోతున్నాం. అవును సార్, ఎందుకు? నిజం. చాలా పరిస్థితుల్లో చేయలేకపోతున్నాము. ఎవరైనా మాట అంటే వదిలేసేయాలన్నా వదలలేకపోతున్నాం. నిజమే సార్. వదలలేకపోతున్నాం. మనకు తెలుసు కదా ఈ మాటలన్నీ. తెలుసు. మళ్ళా మనకి సత్యం ఏంటి తెలుసు? ఇక్కడ జరిగేదంతా నేనే సృష్టించుకున్నాను నాటకం. అనేది తెలుసు కదా. ఉం. ఉం? అవునవును. ఇక్కడ జరిగే ప్రతిదీ, ఇంట్లో మొగుడు సరిగా లేకపోయినా, పిల్లలు సరిగా లేకపోయినా, అత్తమామలు సరిగా లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులున్నా, అన్ని మనం కల్పించుకున్నవే, మనం తెచ్చుకున్నవే అని సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. అది ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ఇందాక మేడం గారు చెప్పినట్టు ఎరుకు వస్తుంది. అయితే ఎరుకుంది నాకు, కానీ నాకు అక్కడికి వెళ్ళే కల్లా నేను ఆపుకోలేకపోతున్నాను. దీనికి ఏం కావాలి? శక్తి కావాలి. గుర్తుపెట్టుకోండి, మనకి చేయగలం, తెలుసు, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చే కల్లా మనకి శరీరానికి, మన మనసుకి శక్తి సరిపోవట్లేదు. అంటే ఇది చెడు ఆలోచన, ఇది చెడు పని అని మనకు తెలుసు, అది సరికాని పని అని మనకు తెలుసు, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చే కల్లా మనం చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ చాలా మంది సీరియల్స్ చూస్తున్నారా? ఇప్పుడు కూడా సీరియల్స్ చూస్తున్నారు సాయంత్రం అయ్యేకల్లా? సరే, ఉదయం ఎంతమంది సీరియల్ చూడటం లేదా? ఇది ఉదయము భారతం వస్తుంది, మళ్ళా రాధాకృష్ణ ఏదో ఒకటి వస్తుంది, మళ్ళా శివుడిది వస్తుంది. ఇవి చూడని వాళ్ళు ఎవరు చెప్పండి? ఇది కూడా చూడట్లేదా? అంటే టోటల్ గా సీరియల్స్ మానేశారా? వెరీ గుడ్. వెరీ గుడ్. మీ అందరికి క్లాప్స్, గట్టిగా క్లాప్స్ కొట్టాలి. అంటే మనం ఏంటంటే ఇక్కడ మనకి ఆ సీరియల్స్ వల్ల మనకి దాన్ని ఏమంటారు, ఎనర్జీ పోతుంది ఇట్లా కొద్దిగా అని మనకి తెలుసు, కానీ ఆ టయానికి వచ్చే కల్లా మనం కంపల్సరీగా ఆన్ చేస్తాము. సో మనం కొన్ని అంటే మన హస్బెండ్, భార్య మనకు కావాల్సినట్టు వాళ్ళు ప్రవర్తించలేదు అనుకోండి, వెంటనే ఫీల్ అయిపోతాము. అవునా కాదా? అంటే ఆ సిచ్యువేషన్ వచ్చింది, మన దగ్గర శక్తి లేదు, మనకు తెలుసు ఇదంతా నేనే, అదే ఆయన కూడా నేనే తెచ్చుకున్నానని చెప్పేసి, ఆమెను కూడా నేనే తెచ్చుకున్నాను, నేనే కావాలని, ఇది ఇట్లాంటి పెళ్ళ నాకు కావాలి, ఇట్లాంటిది వస్తే నన్ను రాచి రంపాన్ని పెట్టిద్ది, నేను దాని తగ్గట్టు నేను షైన్ అవుతానని చెప్పేసి, అప్పుడు ఆ సోల్ కాంట్రాక్ట్స్ అంటాం కదా అక్కడ రాసుకొని వచ్చాం. ఇక్కడికి వచ్చే కల్లా పాపం తను మనల్ని సానబడతంటే మళ్ళా మనకి నొప్పి వస్తుంది. అవునా కదా? అంటే ఇక్కడ అంటే సిచ్యువేషన్కి వచ్చే కల్లా ఏంటంటే మన దగ్గర శక్తి సరిపోవట్లేదు. అయితే ఈ శక్తి ఎలా వస్తుంది? ఎవరైనా చెప్పగలరా? ఈ శక్తి ఎలా వస్తుంది మనకి? ధ్యానం ద్వారా వస్తుంది సార్. ధ్యానం పెంచుకోవడం ద్వారా వస్తుంది. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చావులే, అంతకుముందు ఇంకా అంటే ఇప్పుడు ధ్యానంలోకి రాని వాళ్ళకి శక్తి రావట్లేదా? అంతటితో ఆపేస్తాం సార్. నిజమే, ఇది మనం తెచ్చుకున్నదని ఒప్పుకుంటాం సార్. అదే ధ్యానం రాకముందు తెడ్డేసి తిప్పుకొని మనతో మనం అది జరిగింది చేస్తుంటాం. అయితే ఈ శక్తి సరిపోవట్లేదు కదా, కానీ మామూలు కూడా శక్తి వస్తుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు మీరు బాగా అలసిపోయారంటే మీకు ఫస్ట్ ఏమొస్తుంది చెప్పండి? బాగా అలసిపోయారు, నిద్ర వస్తుంది కదా, సహజంగా నిద్ర వస్తుంది కదా. వెరీ గుడ్. యాక్చువల్గా ఏంటంటే మళ్ళా మనము నిద్రపోయి లేవగానే మళ్ళా మన బాడీ రీఫ్రెష్ అవుతుంది. శక్తి వస్తుందా లేదా? అంటే భగవంతుడు ఆటోమేటిక్ గా మన శరీరంలో ఆ ప్రక్రియ పెట్టాడు. ఏది? ఒరే, నీ ఎనర్జీ తక్కువైనప్పుడు నువ్వు అలసిపోతావు, నువ్వు అలసిపోయినప్పుడు నిద్రపోతావు, నిద్రపోయి లేచిన తర్వాత మళ్ళీ నీ శక్తి నీకు వస్తుంది. అవునా కదా? కానీ ఆ శక్తి సరిపోవట్లా. ఎందుకంటే ఈ శక్తి అనేది మన ఫస్ట్ ఫిజికల్ గా మనకి కావాలి. అంటే ఈ శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి కదా, వాటన్నిటికీ శక్తి కావాలా లేదా? సరే, శక్తి అంటే ఏంటో చెప్తారా? శక్తి అంటే ఓకే అమ్మా, శక్తి అంటే ఈ మొత్తం జీవరాశులకి ఏదైతే నడపటానికి కావాల్సిన ఒక ఇంజిన్, దాన్ని ఏమంటారు, ఒక పెట్రోల్ లాంటిది అనుకోండి. ఇది శక్తి. ప్రతి మనిషికి, ప్రతి చెట్టుకి, ప్రతి జీవికి ఈ శక్తి కావాలి.
ఈ శక్తి జనరల్ గా మనము ఏమనుకుంటాము, అన్నం తినాలి, మంచి మనకి డాక్టర్లు చెప్తారు కదా, మటన్ చికెన్ తినాలి, మంచి ప్రోటీన్స్ తినాలి, మంచి ఇవి తినాలి, మంచి అవి తినాలి అని చెప్పి మనతో రోజుకి 4-5 సార్లు తినిపిస్తారు. అవునా కదా? మనం తింటున్నాం కదా 4-5 సార్లు. అయినా సరే సాయంత్రం వచ్చే కల్లా మనకి నీరసం వస్తుందా రాదా? వస్తుంది కదా. మరి తిన్నాం కదా, ఆయన చెప్పినట్టు చికెన్ తిన్నాం, మటన్ తిన్నాం, లేదంటే మంచి ప్రోటీన్స్ అన్నారు, ఎగ్స్ తిన్నాము, బలం వస్తుంది అని చెప్పి జ్యూస్ తిన్నాము, ఫ్రూట్స్ తిన్నాము, జ్యూస్ తాగాము, వచ్చిందా శక్తి? యాక్చువల్గా ఈ తిన్నది ఎప్పుడైతే మనకి సరిగా అరిగి అది శక్తిగా మారాలి. అది ఎప్పుడు అవుతుందో తెలుసా అందరికి? మనము నిద్రపోయినప్పుడు లేదా ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ తిన్నది శక్తిగా మారుతుంది. అందుకనే చూడండి, మనం పడుకొని లేస్తే శక్తి వస్తుంది అంటే ఇప్పటి వరకు. మరి ఆ శక్తి మనకి సరిగా వస్తుందా అంటే మనం సరిగా నిద్రపడుతుందా? నిద్ర రాదు. ఎందుకంటే మనకు వచ్చిన ఇప్పుడు మొబైల్స్ అవి ఇవి రకరకాలు వచ్చాయి. వచ్చేసింది మనం అది పడుకునే కల్లానే ఇప్పుడున్న షెడ్యూల్ ఏంటంటే పడుకునే కల్లానే 10-11 అవుతుంది. ఒకసారి ఇంక మొబైల్ ఆన్ ఉంటే 12 కూడా అవుతుంది. మళ్ళా పడుకుంటే ఇక్కడ కళలు రాకుండా నిద్రపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? ఎవరో లేదు, ఎవరికో ఒకరికి వస్తూనే ఉంటాయి కదా. మరి కళలు వస్తున్నాయి అంటే మన నిద్రపోతున్నట్ట, లేకపోతే మళ్ళా లోపల కూడా ఇంకొకటి ఎవడో పని చేస్తున్నట్టే కదా. పనిచేస్తున్నట్టే కదా. ఎందుకంటే మనకి కళలు వచ్చినప్పుడు సడన్ గా మన బాడీలో కూడా ఏంటంటే గుండె దడ కొన్ని హర్రర్ టైప్ లో కానీ, కొన్ని ఏమన్నా జంతువులు కానీ కొన్ని ఏమన్నా వచ్చినప్పుడు ఏంటంటే గుండెలో దడ పెరిగిద్ది. అంటే అర్థం ఏంటి? బాడీ పనిచేస్తుంది కదా. అంటే కళలో కూడా బాడీ పనిచేస్తుంది. అంటే ఆ శక్తి మనకి రావాల్సింది పోయి ఇంకా పోతుంది. అందుకనే ఏంటంటే మనకేంటంటే ఆ శక్తి సరిపోవట్లేదు. ఇక్కడ ఎప్పుడైతే మనకి ఇంకా ఈ ధ్యానంలోకి వచ్చామో ఆటోమేటిక్ గా ఆ శక్తి తీసుకోవటం మొదలు పెడుతున్నాం. శక్తి తీసుకోవటం మొదలు పెడుతున్నాం. శక్తి వస్తుందా ధ్యానం చేస్తే? వస్తుంది కదా. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం చేస్తాం మనము? ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదా. ఇక్కడ ఏంటంటే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మీరు అరగంట పెట్టుకోండి, గంట పెట్టుకోండి, 2 గంటలు పెట్టుకోండి, ఆలోచనలు రాకుండా అయితే ఉండవమ్మా. ఎవరైతే నేను ఆలోచనలు ఆపాలి అనుకుంటారో అది వాళ్ళ మూర్ఖత్వం, అది వాళ్ళ అజ్ఞానం. ఎందుకంటే ఆలోచనలు అనేవి ఆగవు. గుర్తుపెట్టుకోండి. మామూలుగా మనం ఏంటంటే ధ్యానం చేస్తుంటే మనకేంది కంటిన్యూస్ గా ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఏంది కొద్దిసేపటికి అయ్యో నాకు ఈరోజు బాగా ఆలోచనలు వస్తున్నాయిలే, నేను లేచిపోతానని చెప్పేసి జనరల్ గా మనము కుదరటలేదు, నాకు ఈరోజు సరే కుదరటలేదు అని చెప్పి లేచిపోతాం. అలా కాదు. ఆలోచన ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంది మనము అంతకుముందు సరికాని జ్ఞానం ఏంటి, అమ్మో ఆలోచనలు వస్తే ఎందుకు కూర్చోవటం వేస్ట్ అని చెప్పేసి లేస్తూ ఉంటాం. ఇప్పుడు సరైన జ్ఞానం ఏంటి, ఆలోచనలు వచ్చినా ఏమొచ్చినా సరే మనం అరగంట అనుకుంటే అరగంట అలారం మోగేదాకా మనం లేవకూడదు, గంట అనుకుంటే గంట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆలోచనలు అనేవి వస్తుంటాయి. కాకపోతే మనం ఏమవుతుందంటే ధ్యానంలో ఆలోచన ఒకటి వస్తుంది. ఎవరో సపోజ్ మీ ఆడపడుతోనో మీ అత్తతోనో ఎవరితోనో కొద్దిగా గొడవ అవుతుంది. మీరు కూర్చున్నారు ధ్యానంలో, అయ్యే మాటలు మీకు గుర్తొస్తూ ఉంటాయి. ఆమె గుర్తొస్తుంది, అక్కడికి గుర్తొచ్చింది. గుర్తు రాగానే మీరేంటి అక్కడ మళ్ళా మీరు ఒక కథ అల్లటం మొదలు పెడతారు. అబ్బా ఆమె ఇలా చేయకుండా ఉంటే బాగుండు, ఆమె ఇట్లా చేసింది, ఆమె ఇలా చేయకుండా ఉంటే బాగుండు, అబ్బా నేను అలా చేసుంటే బాగుండు అని చెప్పి అక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఆ కథలోకి మళ్ళీ మీరు వెళ్ళిపోతున్నారు. అట్లా వెళ్ళకూడదు. ఓకే వచ్చింది, ఓకే జరిగింది ఇన్సిడెంట్, ఆమె వచ్చింది మన ఆలోచనలోకి, వెంటనే ఆహా ఓకే వచ్చావా థ్యాంక్స్ అని చెప్పి ఇప్పుడు నేను బిజీగా ఉన్నానులే, ఇప్పుడు నేను నా పనేంటి శ్వాస మీద ధ్యాస. సో మళ్ళా వెంటనే మన శ్వాసను గాలి పీల్చుకొని వదులుతూ ఉండి దాని మీద ధ్యాస పెట్టాలి. అలా ఇట్లా ఎప్పుడైతే మనము ఆ ఆలోచనలు, ఇక్కడ అదే చెప్పింది, ఆలోచనలు అనేవి ఎవ్వరికి ఆగవమ్మా.
ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆలోచనలు వచ్చాయి, ఓకే నీ పని నీది, నా పని నాది. ఓకే ఆలోచనలు వచ్చాయా, ఇప్పుడు నా పని ఏంటి? శ్వాస మీద ధ్యాస. మళ్ళా మీరు గాలి పీలుస్తూ వదులుతూ ఉండండి. ఇక్కడ ఏందంటే గుర్తుపెట్టుకోండి, మధ్య మధ్యలో మనకి ఆలోచనలు ఎక్కువ వచ్చాయనుకోండి, మీరు శ్వాసని కౌంట్ చేస్తుండండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, నాకు ధ్యానం కుదరలేదు, నేను ఇట్లా చేస్తున్నా, అట్లా చేస్తా, ఇయన్నీ వదిలేసేయండి. మనకి దాంతో పని లేదు. ధ్యానం అనేది గుర్తుపెట్టుకోండి, ధ్యానం అనేది చేసేది కాదు, ఇది సంభవించేది. మనము ఎప్పుడైతే కూర్చుంటామో, కూర్చొని మనం చేసేదేంటి? ఆనాపానసతి. మనము శ్వాస మీద ధ్యాస అనేది చేస్తున్నాం. కానీ ధ్యానం చెయ్యట్లేదు, గుర్తుపెట్టుకోండి. ధ్యానం అనేది సంభవించేది. మనం ఇట్లా ఒక అరగంట, గంట మన శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే కూర్చుంటామో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఆలోచన రహిత స్థితి అనేది కలుగుతుంది. అంతే తప్ప మీరు దాన్ని చేయట్లా, గుర్తుపెట్టుకోండి. చాలా మంది అంటారు, నాకు నేను ధ్యానం చేయట్లేదు, ధ్యానం చేయట్లేదు. ధ్యానం చేసేది కాదు, ధ్యానం అనేది సంభవించేది. ఇది ఓన్లీ మనం కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చుంటేనే వచ్చేదేం కాదు. ఒక్కోసారి చూడండి, మీరు ఏదో పనిలో ఉంటారు, టక్‌మని మీకిక్కడ చాలా వైబ్రేషన్ వస్తుంటది. ఆ! అక్కడ మీరు వేరే పని చేస్తుంటారు. కానీ మీకు ఒక ఆ ఆలోచన రహిత స్థితి, అనుభవం ఉందే, అది కలుగుతూ ఉంటుంది. నేనిది చాలా సార్లు గమనించానమ్మా. ఇది నేను బ్యాంక్‌లో నేను వర్క్ చేస్తూ ఉంటాను, కస్టమర్స్‌తో మాట్లాడుతుంటాను. కానీ టక్‌మని కొద్దిసేపటికి ఇక్కడ మనకి ఒక రకమైన వైబ్రేషన్ వచ్చేసి, మనం ఆ స్టేట్‌లోకి ఉంటుంటాం. అంటే మనం ఎప్పుడైతే ఈ సాధన చేస్తామో, ఇక అది ఎప్పుడెప్పుడైతే ఇంక అది ఆటోమేటిక్ సంభవిస్తూ ఉంటుంది. ఇంక దానికి అరే నేను కూర్చొని కళ్ళు మూసుకొని ఇట్లా కూర్చుంటేనే నాకు అది సంభవిస్తదా అనేది కాదు. సో, ఈ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. అంటే ఏంటి? ఇక్కడ ధ్యానం అనేది చేసేది కాదు, గుర్తుపెట్టుకోండి. ధ్యానం అనేది సంభవించేది. నేను చేసేదేంటి? ఆనాపానసతి. శ్వాస మీద ధ్యాస. ఇక్కడ ఆలోచనలనేయి ఎవ్వరు ఆపలేరు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆలోచనలనేది ఎవ్వరు ఆపలేరు. ఆలోచనలు అవి వస్తూనే ఉంటాయి. మన పనేంటి? దాంట్లోకి దూరి కొత్త కథలు అల్లకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం అరగంట అంటే అరగంట, గంట అంటే గంట, జస్ట్ ఇంక అలారం పెట్టుకొని కూర్చోండి మీరంతే. మన పనేంటి? శ్వాస మీద ధ్యాస. గాలి పీల్చుకుంటూ వదులుతుండండి, గాలి పీల్చుకుంటూ వదులుతుండండి. మీకు కుదిరినా, కుదరకపోయినా మీకు సంబంధం లేదు. ఇది మన ధ్యానము. ఇలా మనము ఏదైతే మనకి అంటే సరైన జ్ఞానము, సరికాని జ్ఞానం అనేది మనము ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు మళ్ళా ఇక్కడ ఇంకొకటి ప్రాబ్లమ్ వస్తుంది. మనకి మెయిన్ ఏందంటే, మనకి ఒక గోల్ ఉండదు మనకి. మనం ఒక డిసిషన్ తీసుకోలేం గట్టిగా. ఓకే, ఎట్లా ఏ పనులున్నా సరే, నేను ఉదయం 5కి లేస్తాను. కంపల్సరీగా గంట సేపు ధ్యానం చేస్తాను. లేదా సాయంత్రం పడుకునేటప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండమ్మా, మధ్యలో మీకు కుదిరినా, కుదరకపోయినా వదిలేయండి, ఇబ్బందేం లేదు. మన దినచర్య ధ్యానంతో మొదలవ్వాలి. దినచర్య ధ్యానంతో సమాప్తం అవ్వాలి. అంటే లేవగానే, అంతకైతే ఒకవేళ జనరల్‌గా ఏందంటే లేవగానే టాయిలెట్‌లకి, బాత్రూమ్‌కెళ్ళే అవసరం ఉంటది కొంతమందికి. అది అవ్వగానే వచ్చి కూర్చోండి. ఒకవేళ కొంతమందికి అది అవసరం లేదు అంటే, మీరు బెడ్ మీద అంతే కూర్చోండి. బెడ్ మీద అంతే కూర్చొని అరగంట అలారం పెట్టుకోండి. అంటే మీ టైం కుదిరిన దాన్ని బట్టి అరగంట, గంట కూర్చొని అంతే కళ్ళు మూసుకొని కూర్చోండి. మీరు ఇక్కడ ఏమవుతుందంటే, మనం డిసిషన్ తీసుకోవట్లా. నేను ఈ పని చెయ్యాలి. నేను అసలకి ఇక్కడ మన ప్రాబ్లమ్ ఏందంటే, మనము మొకటేరియన్ అంటాం గదా! ఎవరికన్నా తెలుసా? మనం అటు వెజిటేరియన్ కాదు, నాన్ వెజ్ కాదు. మొకటేరియన్. అంటే మొకటేరియన్ అంటే నేను మిలిటరీలో చేసి వచ్చానులేమ్మా. నేను ఎక్స్ సర్వీస్‌మెన్‌ని. మిలిటరీలో చేసి ఇప్పుడు మళ్ళా బ్యాంక్‌లో వచ్చాను. మాకక్కడ హిందీలో ఏందంటే, వీడు మొకటేరియన్ రా అంటారు. అంటే మౌకా అంటే ఛాన్స్ దొరికిన దాన్ని బట్టి వాడు వెజిటేరియన్, నాన్ వెజ్ అవుతాడు. అంటే ఆ రోజు అక్కడ ఏం దొరకట్లేదనుకో, నేను ఈరోజు వెజిటేరియనే నేను అనేసి ఉంటాం. అదే ఇంట్లో అక్కడికెళ్ళగానే, ఎవరైనా ఫ్రెండ్ ఇంటికెళ్ళగానే మంచి చికెన్ వాసన వస్తుంది, మటన్ వాసన వస్తుంది, రాగానే ఓకేలే ఈ రోజుటి కానిద్దాంలే. అంటే ఏంటి? దాన్నే మోకా అంటే ఛాన్స్ దొరికిన దాన్ని బట్టి నేను వెజిటేరియన్, నాన్ వెజ్జా అనేది మనం అవుతూ ఉంటాం. అలా అవ్వకూడదు. యెస్, నేను ఏదైనా సరే నేను ఈ డిసిషన్ తీసుకున్నాను అంటే దీని మీద నేను నిలబడి ఉండాలి. నేను వెజిటేరియన్‌గా ఉన్నాను అంటే నేను టోటల్‌గా వెజిటేరియనే. అక్కడ నేను అంటే ఫ్రెండ్స్‌తో కలిసి ఎళ్ళాము. ఒక రెస్టారెంట్‌కెళ్ళాము. అక్కడ వాళ్ళందరూ నాన్ వెజ్ ఆర్డర్ చేశారు. ఓకే. నేను డిసిషన్ తీసుకున్నాను. నేను ఓన్లీ వెజిటేరియన్ తినాలి. వాళ్ళందరూ తిననీయండి, పర్వాలేదు. మనం అంతే వెజిటేరియన్‌తో ఉండాలి.
అలా మనం ఎప్పుడైతే ఆ డిసిషన్ ఎప్పుడైతే అంటే దీన్ని అంటారు అబ్సల్యూట్ డిసిషన్ అంటారు. అంటే మనం ఏందంటే మనం ఏదైతే చేయాలనుకున్నామో దాన్ని ఇంక అసలకి ఫుల్ నేను ఇంక ఈ డిసిషన్ తీసుకున్నాను అంతే. ఆ! నా మొగుడు ఏమనుకోని, నా పిల్లలు ఏమనుకోని, నా భార్య ఏమనుకోని నాకు సంబంధం లేదు. ఇది సరైన జ్ఞానము అని నేను తెలుసుకున్నాను. సో, దీన్ని నేను ఇక డిసిషన్ తీసుకున్నాను. దీనికి కూడా ఏందంటే మనకి విల్ పవర్ కావాలి. విల్ పవర్ అనేది మనకి ధ్యానం చేస్తేనే వస్తది. అంటే ఆ శక్తి. ఆ! మళ్ళీ ఏందంటే మనం దాన్ని ఒక ప్యాషన్‌గా చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ వెజిటేరియన్ మీరేంది చాలా మంది అంటే ఇప్పుడు ఇళ్లల్లో చెప్తున్నాను. చాలా మంది ఏంటంటే మీ మొగుళ్ళు ఆల్రెడీ నాన్ వెజ్ వాళ్ళు. మీరేంటి వెజ్ తిను అని వాళ్ళతో గొడవ పడతారే తప్ప మీకొక ప్యాషన్ లేదు. ప్యాషన్ అంటే ఏందంటే ఓకే. వెజిటేరియన్‌లో నేను ఎన్ని వెరైటీస్ చేయగలను. అంటే ఇప్పుడు వెజిటేరియన్‌లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆ వెరైటీస్ ఆయనకి రుచి చూపించండి. అంటే మీకు నేను వెజిటేరియన్‌ని నేను ఉండాలి, నా ఫ్యామిలీ ఉండాలి అనుకున్నప్పుడు, ఆ వెజిటేరియన్ మీద మీకొక ప్యాషన్ ఉండాలి. యెస్. నేను నా మొగుడిని, నా పిల్లల్ని ఈ వెజిటేరియన్‌లోకి తేవాలి అంటే ఏంటి? ఈ వెజిటేరియన్‌లో ఉన్న వెరైటీస్ ఆ టేస్ట్ వాళ్ళకి చూపించాలి అని మీకు మీరేందంటే ఒక ప్యాషన్‌ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ధ్యానం ఉంది. ధ్యానం ఒక ప్యాషన్‌గా అవ్వాలి. యెస్. ఉదయం, సాయంత్రం అసలు పిల్లలతో సంబంధం లేదు. పిల్లలు వాళ్ళేమైనా అనుకోనియండి. మొగుడు ఏమైనా అనుకోనియండి. పెళ్ళాం ఏమైనా అనుకోనియండి. ఓకే. నేను ధ్యానంలో కూర్చుంటా. అంటే మనకి ఆ ప్యాషన్ ఉందనుకోండి, కొన్ని రోజులకేందంటే వాళ్ళు ఏదన్నా అనుకున్నా సరే, మనం ఉదయం లేవగానే కూర్చుంటాం. సాయంత్రం అవ్వగానే మనం పడుకునేటప్పుడు మనం చేస్తాం. మధ్యలో గూడా ఎవరన్నా చుట్టాలింటికెళ్ళినప్పుడు లేదా ఎవరన్నా చుట్టాలొచ్చినప్పుడు గాని, ఫ్రెండ్స్‌తో మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఎరుకతో మాట్లాడాలి అని మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ఎరుకతో కొద్దిగా మాట్లాడతామో వెంటనే పక్కనున్న మన హస్బెండ్, మన పిల్లలకి అర్థమైపోతుంది. అరే! తను కరెక్ట్‌గా మాట్లాడుతుంది. అంటే దాన్ని మనం ఎప్పుడైతే ప్యాషన్‌గా మార్చుకుంటామో అంటే ఇప్పుడు జనరల్‌గా ఇదే అందరూ కలిసారు చుట్టాలు, మనము అత్తమామలు అందరూ కలిసి ఏదైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు వాళ్ళేదో మాట్లాడుతుంటారు. మనం గూడా ఇంకా అదే ఫ్లోలో నలుగురిని తిట్టడం వేరే వాళ్ళెవరినో వస్తారు. ఇంకా మన చుట్టాలు ఇంక దూర చుట్టాలు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ గురించి కామెంట్ చేయటం. దానికి నువ్వు వంత పాడతాం గదా! అది చేయగూడదు. ఓకే. అది కరెక్ట్ కాదు. సో, నేను ఎరుకుతో ఉన్నాను. అంటే ఈ విషయాలు కరెక్ట్ కాదు. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా. మనము 1-1 మాట్లాడేటప్పుడు మనం మూడో మనిషిని ఎప్పుడు తీసుకురాకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇది బేసిక్ నాలెడ్జ్. ఎప్పుడైతే మనం ఆ నాలెడ్జ్‌ని మనం ప్యాషన్‌గా మార్చుకుంటాం. ఇప్పుడు నలుగురితో మాట్లాడుతున్నాం. ఓన్లీ అక్కడ విషయాలు మాట్లాడండి. అప్పుడు ఏం కావాలో అంతవరకే మాట్లాడండి. అది సరైన మాటలు మాట్లాడండి. ఆ ప్యాషన్‌గా మనం ఎప్పుడైతే మార్చుకుంటామో, మన చుట్టూ ఉన్న మన హస్బెండ్, మన పిల్లలు అబ్బో! ఏంది అమ్మో! మొన్న అంతవరకు ఇట్లా చాలా సేపు గంటలు గంటలు మాట్లాడేది. ఇప్పుడేంది సరిగ్గా మాట్లాడుతుంది అని వాళ్ళలో వాళ్ళకి ఒక చేంజ్ ఒస్తది. అంటే చూడండి ఇక్కడ మనం ఏదైతే అనుకున్నామో దాని మీద మనకి కరెక్ట్ డెసిషన్ తీసుకొని, సరైన విల్ పవర్ ఉండి, ఒక ప్యాషన్‌గా దాన్ని మనం మార్చుకుంటామో ఆటోమేటిక్‌గా మనకది మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే మనకన్నీ మంచి తెలుసు. మనకి చెడి ఒక అలవాటుగా మారతదే తప్ప, మంచిది అలవాటుగా మారదు. ఇది మనకొచ్చిన ప్రాబ్లమ్. మనము ఉదయం తొందరగా లేసి కొద్దిగా వాకింగ్ చేసి, ధ్యానం చేస్తే మంచిదని మనందరికీ తెలుసు. ఆ! కానీ ఎంతమంది చేయగలుగుతున్నాము? ఆ! అంటే మనకి అదే చెప్పట్లా మంచి విషయాల మీద మనకి డిసిషన్ మనకే లేదు ఫస్ట్. నేను ధ్యానం చేస్తే బాగుంటుంది. వాకింగ్ చేస్తే బాగుంటుంది. ఆ! సరైన ఆహారం తీసుకుంటే బాగుంటుంది అని మనకి తెలిసింది. కానీ మనకేంటి అది అలవాటుగా మారల. ఆ అలవాటుగా మార్చుకోవటానికి కోసమే మనం ధ్యానం చేస్తే శక్తొస్తుంది. దాంతో పాటు ప్రతి క్షణం దాన్ని గుర్తుంచుకోవాలి మనం. ఇక్కడేందంటే మనం అనుకుంటాం. ఈరోజు నేను మౌనంగా ఉంటాను. ఎక్కువ మాట్లాడను అని అనుకుంటాం. కానీ ఆ సిట్యుయేషన్‌కెళ్ళాకల్లా మళ్ళా స్టార్ట్ చేస్తాం. ఏయేయో స్టార్ట్ చేస్తాం. కదా! ఇదేందంటే ప్రతి క్షణం మనం గుర్తుంచుకోవాలి. ఒక పేపర్ మీద రాసుకోండి. ఓకే. నేను ఈరోజు అతిగా మాట్లాడను. ఎక్కడైతే అవసరమో జస్ట్ అంతవరకే మాట్లాడతాను అని చెప్పి పేపర్ మీద ఒక 2, 3 రాసుకోండి. నేను వెజిటేరియనే తింటాను. ఇప్పుడు చూడండి చాలా మందికి పానీపూరి తింటే ఫ్యాషన్. హ్మ్. బయటికెళ్ళి తినాలనేది ఫ్యాషన్. అవునా కాదా? మరి అవునండి. అక్కడికెళ్ళటం వల్ల మనకి ఆరోగ్యం వస్తుందా? పోతుందా? ఇప్పుడు చూడండి మీరు సాయంత్రం పూట పానీపూరి తిని రాండి. నైట్ వచ్చేకల్లా కడుపులో ఒక రకమైన గుడుగుడు ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చాలా మందికొస్తాయి. కానీ మళ్ళా మరుసటి రోజు మళ్ళా అక్కడ చూడగానే బండి చూడగానే మళ్ళా ఎళ్లి తింటాము. అంటే ఏంటి? ఇక్కడ మనకి ఆ పర్ఫెక్ట్‌నెస్ లేదు. మనకి ఆ డిసిషన్ లేదు.
సో ఇక్కడ మనం దాన్ని మన నిజ జీవితంలో అలవాటుగా మార్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా విషయాలు ఉంటాయి మంచివి. కానీ మనం అది తెలుసుకొని మళ్ళా మనకి సమయం దొరికినప్పుడు అవి రాసుకోండి. నేను ఈ రోజు ఇది చేయాలనుకుంటున్నాను, నేను దీనికి కట్టుబడి ఉంటాను అని మీకు మధ్యలో ఒక 5 నిమిషాలు దొరికింది, 2 నిమిషాలు దొరికింది, ఆ విషయాలు మీరు ఫోకస్ చేయండి. అంటే అప్పుడు మీకు ఆ ఎరుక అనేది డెవలప్ అవుతుంది. ఈ ఎరుక ఎప్పుడైతే మీకు డెవలప్ అయిద్దంటే అది కొన్ని రోజులకి మీకు అలవాటుగా మారిద్ది. ఒకసారి ఎప్పుడైతే అలవాటుగా మారిందా, అవతలోడు ఎంత గట్టిగానే చెప్పనండి, మీరు ఇంట్లో చికెన్ వండరు అంతే. ఇప్పుడు ఫస్ట్ లో ఏంటి, అరే మా ఆయనకి అది ఇష్టం, మా అత్తకి అది ఇష్టం, మా మామకి అది ఇష్టం, అది చేయకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు ఉన్నాం కదా మనం, ఇప్పుడు ఏంటంటే మధ్యలో ఉన్నాం, చాలా ఇళ్లలో అంతే, మధ్యలో ఉన్నాం. మధ్యలో ఉండి ఇది మళ్ళా ఇక్కడ చూడండి, అక్కడికి వచ్చే కల్లా ధ్యానాన్ని దానికి అనుగుణంగా మార్చుకుంటాం. ఎట్లన్నా తెలుసా, ఏముంది ధ్యానం అంటే అంటకుండా ఉండాలంటారు, తింటే ఏమైంది నాకు ఆలోచన లేదులే అంటారు. అంటే దాన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నారు. కానీ అలా చాలా మంది అంతే. ఇప్పుడు సీరియల్ చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమంటారు, ఒక మేడం అన్నారు, సీరియల్ చూస్తున్నా సరే అదేం కాదు, ధ్యానం చేస్తుంటే సీరియల్ అయినా చూడొచ్చు. అరే నువ్వు ఇక్కడ శక్తి వస్తుంది, మళ్ళీ నీకు అక్కడ శక్తి పోతుంది, ఉపయోగం ఏముంది? ఇక్కడ మనం శక్తిని పొందుతున్నాము ఎలా, ఈ ధ్యానం చేసి. మళ్ళా శక్తిని అక్కడ వేస్ట్ చేస్తున్నాం. ఈ ఎరుక కూడా మనకు ఉండాలి. ఎందుకంటే మనము గుర్తుపెట్టుకోండి, సంపాదించటం ఒక్కటే ముఖ్యం కాదు, ఆ సంపాదనని మనం సరిగా ఖర్చు పెడుతున్నామా లేదా. మనం శక్తి అయితే వస్తుంది, కానీ మనము ఎక్కడెక్కడ వాటిని వేస్ట్ చేస్తున్నాము. అంతే కదా, మనకి ఇప్పుడు అప్పులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మన సంపాదన తక్కువ ఉంది, మనం ఏం చేస్తాము, అన్నెసరీ ఖర్చుల్ని మనం తగ్గించుకుంటాము. ఎందుకంటే అప్పు క్లియర్ చేసుకోవాలని చెప్పేసి. ఈ గుర్తుపెట్టుకోండి, సంపాదన అంటేనేమో శక్తి, అప్పు అంటేనేమో రోగాలు. ఈ ఏదైతే వేరే విషయాలకి మనం వెళ్ళకుండా ఉంటామో అప్పుడు ఈ శక్తి అనేది మనం వేస్ట్ చేయకుండా ఉంటాము. ఎప్పుడైతే డబ్బులు వృధా చేయలేదనుకో, అంటే వేరే ఖర్చులు పెట్టలేదనుకోండి, ఆటోమేటిక్ గా మన అప్పు కొద్దిగా తీరిద్ది కదా. అలానే ఎప్పుడైతే మనము వేరే విషయాల మీదకి వెళ్ళలేదో ఆటోమేటిక్ గా అవి మన రోగాలకి క్లియర్ అవటానికి ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ధ్యానం శక్తి సంపాదించడంతో పాటు వాటిని ఎక్కడ ఖర్చు పెడుతున్నాము, ఎక్కడ వేస్ట్ ఖర్చు పెడుతున్నాము అని చెప్పేది మాత్రం ప్రతి క్షణం ఎరుకుతూ ఉండాలి. ఓకేనా? మీరు జస్ట్ ఒక హోంవర్క్ గా తీసుకోండి, ఈ రోజు నుంచే కూర్చోండి, నేను శక్తిని ఎక్కడ అన్నెసరీగా ఖర్చు పెడుతున్నాను. అంటే ఒకసారి కూతురో అమ్మో ఎవరొకరు ఫోన్ చేస్తారు, గంట సేపు మాట్లాడతారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనము 90% ఏంటంటే అవతల వాళ్ళ దరిద్రాన్ని మనం తీసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఒక అమ్మ కూతురుతో మాట్లాడుతుంది, వాళ్ళిద్దరు వాళ్ళ కుటుంబ విషయాలు మాట్లాడండి, అంతవరకు అయితే పర్వాలా. ఇక పక్కింటి వాళ్ళు వస్తారు, వాళ్ళంట వాళ్ళంట అని చెప్పేసి ఇక గంట సేపు, గంటన్నర ఇంకా అది మాట్లాడుతూనే ఉంటారు. అంటే చూడండి, మన ఎనర్జీని అంతా ఎక్కడో వేరే చోట ఇస్తున్నాము. సో వాటిల్ని మనం ఎరుకతో కట్ చేయాలి. ఓకే, అవసరం లేదా, ఓకే అంతవరకు మాట్లాడామా, ఇంట్లో బాగున్నారా, ఓకే, దానికి సంబంధించిన వరకు మాట్లాడటం ఆపేయటం. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత మౌనంగా ఉంటే శక్తి అంత ఎక్కువ పెరుగుతుంది. ఇలా మనము ఏదైతే ఎక్కడెక్కడైతే మన శక్తి వేస్ట్ అవుతుందో ఆ వేస్ట్ ని మనం రాసుకోండి. ఓకే, నాలో డ్రాబ్యాక్స్ ఏంటి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం అందరం స్టార్టింగ్ పుట్టడంతోనే ఎవ్వరు బుద్ధులు ఏమో పుట్టం. అందరికి రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అదే చెప్పాను కదా, మన సొసైటీతో మనం పెరిగిన వాతావరణంతో మనకి చాలా సరికాని ఆలోచనలు సరికాని వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే మనం చిన్నగా ఏంటంటే నాలో సరికాని ఆలోచనలు ఏంటి, నేను తొందరగా దేనికి రియాక్ట్ అవుతాను, ఆ విషయాలు మీరు రాసుకోండి. ఇప్పుడు కొంతమంది మీద మనకి ఫస్ట్ నుంచి ఏంటంటే వాళ్ళంటే పడదు, అంటే ఏదో ఒక రకంగా సరే జీవితంలో మనకు జరిగిన కొన్ని విషయాలు ఏంటంటే ఒక్కోసారి సొంత అన్నతో కూడా పడదు, సొంత కొడుకుతో కూడా ఇబ్బంది అవుతుంది, ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, అంతే. ఇంకా అంత మళ్ళా చూడండి, అంత మన రిలేషన్ దగ్గర ఎక్కువ వస్తుంది. వీళ్ళంతా మనకి ఉంటుంది. వాళ్ళు గుర్తొచ్చినప్పుడు మనకి తెలియకుండా ఒక రకమైన కోపం వస్తుంది. మీరు అది రాసుకోండి, ఎవరిని గుర్తు తెచ్చుకున్నప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అది రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకున్నప్పుడు మీరు
సాయంత్రం ధ్యానంలో కూర్చున్నప్పుడు అనుకోండి, ఓకే, నాకు ఈమె మీద ఈ ఫీలింగ్ వస్తుంది, ఈమెను తలుచుకున్నప్పుడు ఈ ఫీలింగ్ వస్తుంది. సో నేను మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించేస్తున్నాను. ఒకవేళ మనం ఏదన్నా అందులో మన తప్పు ఉంది అనుకుంటే నేను మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమాపణ కోరుకుంటున్నాను. ఇలా మనం ఏందంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం వాళ్ళతో విరుద్ధంగా ఉన్నాము అంటే ఇక్కడ వాళ్ళ ఎనర్జీ కాదు, మన ఎనర్జీ కూడా పోతుంది. ఇలా మనకి సరికాని బంధాలు, సరికాని ఎవరున్నారో ఆళ్ళందరిని రోజుకి ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకొని ఒక పేపర్ మీద పెట్టండి. ఈమెను గురించి ఆలోచించినప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈమెను గురించి నాకు కోపం వస్తుంది. వాళ్ళు అది చేశారు, ఇది చేశారు, ఇట్లా వస్తుంటాయి. అవి రాసి పెట్టుకొని నేను వీళ్ళని క్షమించేస్తున్నాను. వీళ్ళని క్షమాపణ కోరుకుంటున్నాను అని మీరు ఎప్పుడైతే మనసులో కూర్చొని ధ్యానం చేస్తారో ఆటోమేటిక్ ఏందంటే వాళ్ళతో ఉన్న ఎనర్జీ బంధం ఉందే అది కట్ అవుతుంది. లేదా మీరు అలా చేయకపోతే ఆ నెగెటివ్ ఎనర్జీ బంధం అదంతే కంటిన్యూ అవుతుంది. మళ్ళా వాళ్ళు ఎప్పుడన్నా మన ఇంటికి వచ్చారనుకోండి, ఒక మాట ఎందుకంటే ఫస్ట్ నుంచి మనకి బాగలేదు కదా వాళ్ళతో. సో వాళ్ళు ఏదో టాపిక్ అది మనకి నచ్చదు. సో ఇట్లా మనం ఏంటంటే ఈ ఎనర్జీని మనం వేట్ చేస్తూ ఉంటాం. ఓకేనా మాస్టర్? ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ జ్ఞానం మనం పొందాలి. జ్ఞానం పొందటానికి అందుకని పత్రిజీ గారు సింపుల్ గా చెప్పారు, స్వాధ్యాయము సజ్జన సాంగత్యము. మంచి పుస్తకాలు చదవండి, అంటే మంచి గురువుల పుస్తకాలు చదవండి. చాలా ఉన్నాయి అసలుకి మరణం లేని. మీరు ఇప్పుడు నేను ఈ బుక్ చదువుతున్నాను, ఓషో గారి సాధన రహస్యాలు అని చెప్పేసి. ఇక్కడ ఈయన కుండలిని గురించి చాలా బాగా చెప్తారు. మీరు ఒక్కొక్క బుక్ పట్టుకోండి. అంతకు ముందు అష్టావక్ర గీత చదివాను, ఇదిగోండి అష్టావక్ర గీత, ఇది ఒకటి ఉంది. ఇలా అసలుకి ఈ బుక్స్ చదువుతుంటే అరే జ్ఞానం ఈ రకంగా కూడా ఉంటుందా అనేసి అసలుకి ఓషో గారి ఒక 3-4 బుక్స్ నేను చదివాను. అంటే ఒక విభిన్న కోణంలో మీకు కనిపిస్తుంది. అదేంది, వీళ్ళకి ఓషో గారు అంటే ఓన్లీ కామము దీని గురించే చాలా మందికి తెలుసు. అది కాదు, దానికంటే మించింది జ్ఞానం ఉంది. ఆ బుక్ అంటే ఏదో ఒకటి మంచి బుక్స్, మళ్ళా మరణం లేని మీరని లోప్సాంగ్ రాంపా గారిది వస్తుంది, అదొక బుక్ చదవండి. ఇట్లా కొన్ని అంటే స్వాధ్యాయంలో మనం గురువుల పుస్తకాలు చదవాలి. అలా ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో దాంతో పాటు సజ్జన సాంగత్యం. ఇంక ఎవరు పడితే వాళ్ళు దాని ఏమంటారు, ఇదే మనకి అరుగుల మీద కూర్చొని మాట్లాడుతుంటాం కదా, అవి మనకి ఇప్పుడు మన ధ్యానంలోకి వచ్చాము. ఎప్పుడైనా సరే వాళ్ళతో జస్ట్ 1-2 సార్లు మాట్లాడండి, అంటే నార్మల్ గా మాట్లాడండి. ఎప్పుడైనా టాపిక్ మారిపోతుందా వెంటనే మీరు ఇప్పుడు ఏం చేశారు, గట్టి నిర్ణయం తీసుకున్నారు, ఎస్ అట్లాంటి మాటలు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి చెప్పండి, మా అమ్మ ఫోన్ చేస్తుంది, నాకు పని ఉందిలే అని చెప్పేసి వెళ్ళిపోండి లోపలికి. ఇక్కడ అదే ఇది మీరు చేయగలరు. మీరు అక్కడ అతుక్కుపోయారా ఇంకంతే, మీరు గంటలు మీకు టైం వేస్ట్ అవుతుంటది, మీ ఎనర్జీ పోతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక ఫ్రెండ్ దగ్గర కానీ చుట్టాల దగ్గర కానీ ఒక మాట, ఓకే ఇది అనవసరం కంటే కొద్దిగా పక్కకు పోతుంది అని మీకు అనిపిస్తుంది, అదే ఎరుక ఈ ఎరుకతో మీరు కంపల్సరీగా ఉండాలి. అప్పుడే మనం ఏంటంటే ఈ ఎనర్జీని సేవ్ చేయగలం. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి, వాళ్ళు ఏమన్నా అనుకోనియండి. అందుకనే మన ఇది ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు కదా, ప్రకృతి ఉమామహేశ్వర గారు, ఆయన బుక్ చదవండి. మీరు జ్ఞానంలో ఆయన 3 బుక్కులు రాశారు. ఆయన భిన్నంగా ఆలోచించు, నేనింతే, సమాధ్యానం అని చెప్పేసి ఆ బుక్కులు తీసుకోండి. ఇవన్నీ అసలుకి గ్రేట్ మాస్టర్స్, అసలుకి వాళ్ళంతా అసలుకి ఎంత గొప్ప మాస్టర్స్ అంటే పత్రిజీ గారితో ఎంత ఇన్స్పిరేషన్ అయ్యి, వాళ్ళు అంత ఇన్స్పిరేషన్ అయితేనే అంత గొప్ప బుక్స్ రాగలవు. ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు నార్మల్ బయట బుక్స్ ఉన్నాయి, ఏ పడితే వాళ్ళు రోజుకి చాలా రిలీజ్ చేస్తుంటారు, కానీ వాటిల్లో ఎంత ఇది ఉండదు. కానీ వీళ్ళు ఏంటంటే దాన్ని ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తీసుకొచ్చి ఆ అనుభవంలోకి వచ్చిన దాన్ని వాళ్ళు పుస్తక రూపంగా మారుస్తున్నారు. అలాంటి బుక్స్ తీసుకోండి. మళ్ళా భీమనేని వంశీ గారు కర్మ ధ్యానం అని చెప్పేసి ఇట్లా కొన్ని ఉన్నాయి, అవి మీరు ఒకసారి ఆ పుస్తకాలు చూడండి. అసలుకి స్వప్న రహస్యాలు అనే బుక్ ఉంది. ఆ బుక్ అసలు స్వప్న రహస్యాలు ఏంటి, అసలుకి నాకు కళలు ఎందుకు వస్తాయి, కళల్లో విశేషాలు ఏంటి, అసలుకి ఈ కళలు నాకు పర్టికులర్ గా ఎందుకు వస్తాయి, అలాంటి ఆయన స్వప్న రహస్యాలు అని చెప్పేసి ఒక బుక్ ఉంది. ఆ బుక్ చదవండి. అవి చిన్న బుక్కులే, మళ్ళీ పెద్దవేం కాదు, చిన్న బుక్కులు. అంటే ఇలా మనం ఏంటంటే స్వాధ్యాయంతో మనం ఈ బుక్స్ ఎప్పుడైతే చదువుకుంటామో, ఇలా జూమ్ మీటింగ్లు కానీ ఎప్పుడైనా మనం ఇక్కడ క్లాసులు జరుగుతున్నప్పుడు కానీ అప్పుడు కానీ వెళ్ళినప్పుడు మనం సజ్జన సాంగత్యం జరిగేది. అంటే సజ్జనంతో సాంగత్యం, ఇంకా దాంట్లోనే అర్థం ఉంది. వాళ్ళతో మనము ఆ విషయాలు మనం తీసుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే మళ్ళా ఇదేంది, ఇది కేవలం జ్ఞానం వచ్చింది అంతే. గుర్తుపెట్టుకోండి, జ్ఞానానికి విజ్డమ్ కి, అంటే నాలెడ్జ్ కి విజ్డమ్ కి డిఫరెన్స్ ఉంది తెలుసా?
నాలెడ్జ్ అంటే ఇప్పుడు ఈ బుక్స్ వలన, ఈ మాస్టర్స్ సత్యం సాంగత్యం వల్ల మనకి జ్ఞానం తెలిసింది అంతే. దాన్ని నిజ జీవితంలో ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో అప్పుడు మాత్రమే అది విజ్డమ్ గా మారింది. విజ్డమ్ అంటే స్వేచ్ఛ. మీకు ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలి, మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారు, మీరు ఎంత ఇబ్బంది పడతారు? ఇక్కడ నుంచి ఏ బస్సు పట్టుకోవాలో, మళ్ళీ హైదరాబాద్ లో దిగిన తర్వాత అక్కడ ఎక్కడ దిగాలో, మళ్ళీ మన అమ్మాయి ఇంటికి వెళ్ళటానికి ఏ బస్సు ఎక్కాలో చాలా టెన్షన్ పడతారు. అదే మీరు దాన్ని 2-3 సార్లు, 10 సార్లు, 15 సార్లు వెళ్ళారనుకోండి, 10వ సారి మీకు ఆ టెన్షన్ ఉంటుందా? ఉండదు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మనం అనుభవంలోకి తీసుకొచ్చాం. అందుకనే పత్రిజీ గారు అంటారు అనుభవమే జ్ఞానము. అంటే మీరు అది అనుభవంలోకి పెట్టనంత వరకు ఎంత మంచిదైనా వేస్టే. మీరు మంచి హల్వా చేయాలనుకుంటున్నారు, మీరు దాని రిసైప్ట్స్ అన్ని తయారు చేసి పెట్టుకున్నారు, కానీ మీరు అది చేయకపోతే అది బాగా చేస్తాం లేదా మీకు తెలిసిద్దా? మంచి డిష్ చేయాలనుకుంటున్నారు, ఇది ఇది ఇంత కలపాలి, ఇది ఇంత 1/2 గ్రాము, ఇంత అనేసి మీరు నేర్చుకున్నారు, కానీ మీరు అది చేయలే, మీకు అది జ్ఞానం వస్తుందా? అంటే దాంట్లో పర్ఫెక్షన్ రాదు కదా. అట్లా ఎప్పుడైతే మళ్ళీ ఒకసారికే వస్తుందా? రాదు. ఒక 4-5 సార్లు, 6 సార్లు, 10 సార్లు మీరు చేస్తే అప్పుడు దాంట్లో పర్ఫెక్షన్ వస్తుంది. అందుకనే ప్రతి దాన్ని అంటే నాలెడ్జ్ ని మనము అనుభవం జీవితంలోకి తీసుకొచ్చిన తర్వాతే అది విజ్డమ్ గా మారింది. గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్ కి విజ్డమ్ కి ఇది డిఫరెన్స్. ఎప్పుడైతే విజ్డమ్ వస్తుందో మనకి స్వేచ్ఛ వస్తుంది. ఓకేనా మాస్టర్స్? అంటే ఇక్కడ నాలెడ్జ్ తీసుకోవాలి, దాన్ని అనుభవంలో పెట్టాలి, కానీ ప్రతి క్షణం మనం గుర్తుంచుకోవాలి, ఎరుకుతో ఉండాలి. ఆ ఎరుకుతో ఎప్పుడైతే మనం ఉంటామో దానికి ఏం కావాలి, మనకి శక్తి తోడవ్వాలి. గుర్తుపెట్టుకోండి, శక్తి తోడవకపోతే మనము ఇంత ఎరుకుతో ఉన్నా సరే అక్కడికి వచ్చే కల్లా వాడితో కోపడతాం, వాడితో ఫైట్ చేస్తాం, వాడిని ఏదో రకంగా అనుకుంటుంటాము. దానికి శక్తి కావాలి. శక్తి కావాలంటే వేరే ఏ మార్గం లేదు. మీరు ఎన్ని మార్గాలు అనేవండి, అవన్నీ మళ్ళీ ఏదంటారే, మళ్ళా చివరికి ఇక్కడికి రావటమే. అందుకనే ద అల్టిమేట్ ఆనాపానసతి ధ్యానం. మీరు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట మీకు కుదిరిన దాన్ని బట్టి, కానీ కంపల్సరిగా ఇంకా అదే మీకు శక్తి కావాలా. ఇప్పుడు మీకు 2 మినిట్స్ దొరికిందా, కళ్ళు మూసుకొని కూర్చోండి, శ్వాసను గమనిస్తూ కూర్చోండి. మీకు చాలా మంది అంటారు, అరే నేను శ్వాసను గమనించలేకపోతున్నాను. ఏం పర్వాలేదు, శ్వాసను తీసుకొని వదులుతుండు. అంటే ఇక్కడ మనం ఏంటంటే గాలి పీల్చుకొని వదులుతూ ఉండండి, ఆ పని అయితే మనం చేయగలం కదా. అది చేస్తూ ఉంటే దాన్ని కౌంట్ చేయండి, ఒక్క శ్వాసను కూడా మిస్ చేయకుండా కౌంట్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు ఆ ఆలోచన రహిత స్థితి అంటామే, ఆ ధ్యాన స్థితిలోకి మనం అదే తీసుకెళ్తుంది. నేను ఇందాక చెప్పాను కదా, ధ్యానం అనేది సంభవించేది, చేసేది కాదు. మీరు ఎప్పుడైతే ఆనాపానసతి ప్రతి క్షణం మీకు ఒక 2 నిమిషాలు దొరికిందా, గాలి పీల్చుకొని వెళ్తండి, ఓకే 2 నిమిషాల్లో నేను ఎన్నిసార్లు పీల్చుకుంటున్నాను, 5 నిమిషాలు దొరికిందా, ఎన్నిసార్లు పీల్చుకుంటున్నాను, ఇట్లా రోజు మొత్తంలో మీరు ఇంకా అది ఒక సాధన. ఎప్పుడైతే అది చేస్తారో ఆటోమేటిక్ గా మీకు శక్తి వస్తుంది. ఇక్కడ ఏం లేదమ్మా, జ్ఞానంలో మనము పుస్తకాల వలన గాని, సజ్జన సాంగత్యంతో గాని మనం జ్ఞానం తీసుకున్నాం, అది ఎరుకతో మనం ఉంటాము, కానీ మనం అది చేయలేకపోతుంటాం. దానికి శక్తి కావాలి. ఈ 3 కంపల్సరీగా ఉండాలి. అంటే ఫస్ట్ జ్ఞానం ఉండాలి, ఆ తర్వాత ఎరుకు ఉండాలి, ఆ 2 చేయాలంటే శక్తి కావాలి. ఓకేనా మాస్టర్స్? ఇక నుంచి ఈ 3 గుర్తుపెట్టుకోండి. మనకి అది మంచిదా కాదా అనే జ్ఞానం మనకు ఉండాలి. అది నిజ జీవితంలో మన ఎదురుగా తారసపడినప్పుడు మనం ఎరుకుతో ఉన్నామా లేదా, ఈ 2టికి మనకి శక్తి కావాలి. శక్తి కావాలంటే ధ్యానం అనేది అల్టిమేట్, శ్వాస మీద ధ్యాస. సో అది చేస్తూ ఉండాలి. మీకు 2 నిమిషాలు దొరికితే 2 నిమిషాలు, 5 నిమిషాలు దొరికితే 5 నిమిషాలు, అలా చేస్తూ ఎప్పుడైతే ఉంటామో మనకి ఆటోమేటిక్ గా మనకి ఏం కావాలి, మనకి శాంతి కావాలి. అష్టావక్ర గీత మొత్తం అదే చెప్పింది. జనకుడికి అష్టావక్రుడు ఇదే చెప్తాడు. ఆయన ఎంతో పెద్ద మహారాజు. ఆయన ఈ ఆధ్యాత్మికంలో దేనికోసం పరిగెడుతూ ఉంటాడు. నేను ఆధ్యాత్మికంలో దేనికోసం నేను అంటే ఆనందంగా ఉండాలంటే ఏం కావాలి, శాంతి కావాలి, స్వేచ్ఛ కావాలి. ఈ 2 విషయాలు కావటం కోసం ఆ అష్టావక్రుడు జనక మహర్షికి ఈ అష్టావక్ర గీత అని చెప్పేసి రాశారు. మొత్తం ఆ బుక్ అంతా ఓన్లీ ఈ 2 పొందటం కోసమే. నీకు శాంతి ఎలా లభిస్తుంది, స్వేచ్ఛగా ఎలా ఉంటాం అంటే ఫ్రీడమ్. మనం ఏంటంటే ఇక్కడ ఏది చేయాలన్నమ్మా మా ఆయన ఏమనుకుంటాడు, ఇది చేయాలంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇది స్వేచ్ఛ లేదు మనకి. ఇక్కడ సాయంత్రం అయ్యేకల్లా మనకి శాంతిగా హాయిగా నిద్ర పట్టాలి, మనకి ఏది టెన్షన్ పడకూడదు. మనం ఇదే కదా మన జీవితంలో ఏం కోరుకుంటాము, శాంతి కోరుకుంటాము, స్వేచ్ఛ కోరుకుంటాము. ఈ 2 కావాలి అంటే
కంపల్సరిగా మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నామో ఈ శక్తి, జ్ఞానము, ఎరుక, ఈ మూడిటిని మనం ఎప్పుడైతే కలిసి సాధన చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా మన జీవితంలోకి శాంతి, స్వేచ్ఛ అనేది వస్తుంది. ఓకేనా మాస్టర్స్? ఓకే సార్. ఏమన్నా డౌట్స్ ఉంటే ఒక 2 minutes ఏదన్నా అడగండి. చాలా బాగా చెప్పారు మాస్టర్. చాలా బాగుంది. విని కొద్ది వినాలనిపిస్తుంది.